ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ ఒక్క దేశం మాత్రం వినాశనం నుండి పుంజుకొని నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. అదే జపాన్. రెండో ప్రపంచ యుద్ధంలో సర్వస్వం కోల్పోయిన అతి తక్కువ కాలంలోనే టెక్నాలజీలో, క్రమశిక్షణలో నెంబర్ 1 స్థానానికి ఎలా చేరుకోగలిగారు? వారి విజయానికి కారణం కేవలం కష్టపడడం మాత్రమే కాదు, వారి సంస్కృతిలో భాగమైన కొన్ని అద్భుతమైన జీవన సూత్రాలు. ఈరోజు ఈ వీడియోలో మీ జీవితాన్ని ఉన్నతంగా మార్చే 5 జపనీస్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు ఇన్నర్ పీస్ తెలుగు. ఇందులో మొదటి సూత్రం ఇకిగాయ్, జీవన పరమార్థం. జపనీస్ భాషలో ఇకి అంటే జీవితం, గాయ్ అంటే విలువ. అంటే మీరు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవడానికి గల బలమైన కారణం ఏమిటి? చాలామందికి తాము ఏం చెయ్యాలి, ఎందుకు బ్రతకాలి అనే స్పష్టత ఉండదు. ఇకిగాయ్ ప్రకారం మీరు 4 విషయాలను గుర్తించాలి. మీకు బాగా ఇష్టమైన పని, మీరు నైపుణ్యం సాధించగల పని, ఈ ప్రపంచానికి అవసరమైన పని, మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే పని. ఈ 4 ఎక్కడ కలుస్తాయో అదే మీ ఇకిగాయ్. దాన్ని కనుగొన్న రోజే మీ జీవితం సార్థకతమవుతుంది. ఇంకా రెండవ సూత్రం కైజెన్, అంటే నిరంతర అభివృద్ధి. మనం ఏదైనా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అది సాధించడం కష్టమని మధ్యలోనే వదిలేస్తుంటాం. కానీ కైజెన్ ఏం చెప్తుందంటే ప్రతిరోజు కేవలం 1% మెరుగుపడండి. పెద్ద మార్పుల కోసం చూడకండి, చిన్న చిన్న అడుగులు వేయండి. ఒకే రోజులో 10 గంటలు కష్టపడడం కంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా 15 నిమిషాలు కేటాయించడం గొప్ప మార్పును తెస్తుంది. ఈ నిరంతర ఎదుగుదలే మిమ్మల్ని విజేతగా నిలబడుతుంది. ఇంకా మూడవది షిమ్రిన్ యోకు, అంటే ప్రకృతితో మమేకం. దీన్నే ఫారెస్ట్ బాతింగ్ అని కూడా అంటారు. నేటి బిజీ లైఫ్లో మనం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాం. జపనీయులు తమ మానసిక ప్రశాంతత కోసం ప్రకృతితో సమయం గడుపుతారు. మీ ఫోన్లు, గ్యాడ్జెట్లు పక్కన పెట్టి కాసేపు చెట్ల మధ్య నడవడం వల్ల మీ మెదడు రీఛార్జ్ అవుతుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ మనసులో ప్రశాంతత కావాలంటే వారానికి ఒక్కసారైనా ప్రకృతికి దగ్గరవ్వండి. నాలుగవది వబీసబి, అసంపూర్ణతలో అందం. మనం ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నిస్తూ చిన్న తప్పు జరిగినా కుంగిపోతుంటాం. కానీ వబీసబి మనకు నేర్పేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదీ పర్ఫెక్ట్ కాదు. మనలో ఉన్న లోపాలను అంగీకరిస్తూ ఎదుగుతూ ఉండడమే అసలైన అందం. విరిగిపోయిన వస్తువును బంగారంతో అతికించే కిన్సుంగి కలలాగే మన ఓటముల నుండి మనం పాఠాలు నేర్చుకుని మరింత అందంగా, బలంగా తయారవ్వాలి. ఇక 5వ సూత్రం గమన్, ఓర్పు మరియు సహనం. దీని అర్థం కష్టాల్లో కూడా గుండె నిబ్బరంతో ఉండడం. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు లేదా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు కుంగిపోకుండా ఓర్పుతో ఆ పరిస్థితిని ఎదుర్కోవడమే గమన్. జపాన్ ప్రజలు సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని మళ్ళీ నిలబడడానికి ఈ గమన్ సూత్రమే కారణం. ఫిర్యాదులు చేయడం మానేసి మన నియంత్రణలో లేని విషయాల గురించి చింతించకుండా క్రమశిక్షణతో ముందుకు సాగడమే ఈ సూత్రం యొక్క సారాంశం. మీ లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా గమన్తో నిలబడితే విజయం మీ సొంతం. మిత్రులారా, జపాన్ దేశం గొప్పది కావడానికి కారణం అక్కడ ప్రజల ఆలోచన విధానం. మీ ఇకిగాయిని వెతకండి, కైజెన్ పద్ధతిలో రోజుకు అడుగు వేయండి, లోపాలను చూసి భయపడకండి. ఈ సూత్రాన్ని మీ జీవితంలో పాటిస్తే విజయం మీ వెంటే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇన్నర్ పీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుందిగా, మార్పు మీతోనే మొదలవ్వాలి.